అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 11 రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీకి వెళ్తే, శ్రీ దివ్య కాదు ఆంటీ, ఏసీపీ శృతి, దివ్యశ్రీ శృతి ఫ్రమ్ సిబిఐ డిపార్ట్మెంట్. ఆ మాట వినగానే ఉన్న వాళ్ళకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, కానీ కుమార్కి మాత్రం ఒక్కటే ఆలోచన. అది ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని. దివ్య కిందకు దిగుతూనే, సత్య, ఈ అబ్బాయి పేరు ఆకాష్, తనే భవ్య లవ్ చేసిన అబ్బాయి, నాకు వాడి పూర్తి వివరాలు కావాలి అని చెప్పడంతో సత్య ఒక 15 నిమిషాలు టైం అడిగి వెళ్ళిపోయాడు. దివ్య, శ్రీ ఒకసారి కమిషనర్ గారికి ఫోన్ చేయి. సరే. శ్రీ కమిషనర్కి ఫోన్ చేసి ఏదో మాట్లాడి దివ్యకిస్తుంది. దివ్య ఏదో ఫైల్ చూస్తూ ఫోన్ స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది. కమిషనర్, చెప్పమ్మా శృతి. సార్, నాకు ఆ రియల్ ఎస్టేట్ రంగారావు వివరాలు కావాలి. వాడి వివరాలు అడుగుతున్నారు అంటే వాడి కథ క్లైమాక్స్కి వచ్చిందన్నమాట. సరే, నీకు ఇంకో 10 నిమిషాల్లో వాడి వివరాలు ఈమెయిల్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు. మేడం, తన పూర్తి పేరు ఆకాష్ నారాయణ. వాడు ఆ రంగారావు తమ్ముడు కొడుకు. వాడు కావాలనే భవ్యని ట్రాప్ చేసి లవ్లో దింపాడు. భవ్య ఫోన్ నుండి లాస్ట్ కాల్ మాట్లాడిన తర్వాత వాడు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు మేడం అంటూ ముగించాడు సత్య. దివ్య కొంచెం సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. గౌతమ్ అన్నయ్య, మీరు వెంటనే భవ్య వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి, శ్రీ అన్నీ నువ్వు దగ్గరుండి చూసుకో అని చెప్పి మళ్ళీ తన పని తను చేసుకుంటుంది దివ్య. గౌతమ్ భవ్య వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుండి కంప్లైంట్ తీసుకొని అవి శ్రీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. శ్రీ అవి దివ్యకు చూపించి, ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి చూసింది. శివ, నువ్వు వెళ్ళి ఆ రంగారావుని ఇక్కడికి ఎంక్వైరీకి తీసుకొనిరా అని దివ్య అనేసరికి, అలాగే మేడం అంటూ శివ వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత శివ రంగారావుని తీసుకొని కుమార్ ఇంటికి వచ్చాడు. రంగారావు దివ్యకు ఎదురుగా కూర్చున్నాడు. దివ్య, మీ పేరు? రంగారావు. మీ మీద కంప్లైంట్ వచ్చింది, దాని గురించి మాకు కొన్ని వివరాలు కావాలి. నా మీద కంప్లైంట్ ఏంటి? అసలు ఇచ్చిందెవరు? మీరు వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారని వీళ్ళే ఇచ్చారు అని భవ్య వాళ్ళ పేరెంట్స్ని చూపించి చెప్పింది. వీళ్ళు నా మీద పగతోనే ఇచ్చుంటారు, నాకు దానికి ఏమాత్రం సంబంధం లేదు. అంటే మీకు తెలియదా? అసలు నేనే చేశానని మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? లేదు. వెంటనే రంగారావు పైకి లేచి, ఎవరో ఏదో చెప్పారని మీరు నన్ను ఇలా అనుమానించడం బాగలేదు. ఉండండి, ఇప్పుడే హోమ్ మినిస్టర్కి కాల్ చేస్తా అని అనడంతో దివ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు దివ్య, సార్, ఏదో పొరపాటు జరిగింది, మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకుంటా, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పడంతో రంగారావు వెళ్ళిపోయాడు. శృతి టీం శృతి ప్రవర్తన చూసి చాలా ఆశ్చర్యపోయారు. కుమార్ ఫ్యామిలీ కూడా అదే పరిస్థితి. ఇంకా గౌతమ్కి అయితే అసలు నేను విన్న శృతి ఈ శృతి ఒక్కరేనా అని అనుమానం కూడా వచ్చింది. షట్, నా కెరియర్లోనే ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ ఫ్లాప్ అయింది. ఎందుకైంది అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది దివ్య. అప్పుడు శ్రీ, ఎందుకంటే నువ్వు శృతివి కాదు కాబట్టి అని అంది. ఏంటి నువ్వు అంటుంది అని దివ్య శ్రీని అడుగుతుంది. అవును, నేను చెప్పేది నిజమే, నువ్వు శృతివి కాదు, దివ్య. ఎందుకంటే మా శృతి ఎప్పుడు ఫెయిల్ కాదు అని శ్రీ అంటుంది. అంటే నేను మీ ఏసీపీ శృతి కాదా అని కొంచెం కోపంగా అంది దివ్య. అవును, మా శృతి ఎవరిని కేర్ చేయదు, కానీ నువ్వు ఇందాక హోమ్ మినిస్టర్ పేరు చెప్పగానే ఎందుకు ఆగిపోయావు? పోనీ నేనంటే ఏదో సరదాగా అంటున్నా అనుకో, కానీ మన టీం కూడా ఎందుకంటారు అని శ్రీ వాళ్ళ టీం వైపు చూపించింది. సత్య, మన శృతి ఎలా ఉండేది అని శ్రీ అంటుంది. ఎవరిని కేర్ చేయదు, అసలు భయం అనే మీనింగ్ కూడా తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మేడం అని చెప్తాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి అని దివ్య అడుగుతుంది. నువ్వు మా పాత ఏసీపీ శృతివి కాదు, ఇప్పుడు నువ్వు మిస్సెస్ దివ్య కుమార్ అని శ్రీ అంటుంది. అప్పుడు అర్థమవుతుంది తన ఫ్యామిలీ ముందు తన పాత శృతిలాగా మారలేకపోతుందని. దివ్య కొంచెం సేపు ఆలోచించి కుమార్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో, నీకు నేను సిబిఐ ఆఫీసర్ అని ముందే చెప్పాల్సింది, కానీ నాకు కొన్ని ప్రెజర్స్ వల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు నువ్వు నాతో కలిసి ఉండాలి అనుకున్నా లేక విడిపోవాలి అనుకున్నా నాకు ఇష్టమే. ఈసారి నీకే నిర్ణయం వదిలేస్తున్నా అని దివ్య ఏడుస్తూ చెప్పింది. కుమార్ దివ్యను దగ్గరకు తీసుకొని ఇలా చెప్పాడు. నేను ప్రేమించింది నిన్ను, నీ ప్రొఫెషన్ని కాదు. నువ్వంటే నాకు ప్రేమ కాదు, ప్రాణం. అది నా ఊపిరి ఉన్నంత వరకు నేను నిన్ను వదలను. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నన్ను ఏసీపీ శృతిగా మీరు చూస్తే నా మీద కొంచెం నెగిటివ్ షేడ్స్ వస్తాయి, అందుకే అని దివ్య అంటుంది. సరే అయితే
మన ఫ్యామిలీ ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు నీ డ్యూటీ చేయలేకపోతున్నావు అంతేగా అని కుమార్ అడుగుతాడు. మన ఫ్యామిలీ అంతా కాదు, కొంచెం పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే బెటర్ అని దివ్య చెప్తుంది. సరే అయితే వాళ్ళని మన గెస్ట్ హౌస్కి పంపిస్తా, ఓకేనా అని కుమార్ అడుగుతాడు. దివ్య సరే అని అంటుంది. కుమార్ దివ్య నుదుటి మీద ముద్దు పెట్టుకొని కిందకి వెళ్తాడు. రమేష్కి దివ్య విషయం చెప్పి వాళ్ళని గెస్ట్ హౌస్కి పంపిస్తాడు. దివ్య కిందకి రాగానే మళ్ళీ రంగారావుని తీసుకురమ్మని శివకు చెప్తుంది. శివ సరే అని వెళ్తాడు. దివ్య శ్రీ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీ శృతిని చూపిస్తా చూడు అని పక్కన ఉన్న చైర్లో కూర్చుంది. సత్య, నువ్వు ఇక్కడ రంగారావుని ఎంక్వైరీ చేయడానికి చైర్స్ టేబుల్స్ అరేంజ్మెంట్ చేయి. స్మిత, నువ్వు భవ్య రూమ్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడు. అంజలి, నువ్వు భవ్య సెల్లులో జీపీఎస్ ఎక్కడ ఆఫ్ అయిందో చూసి చెప్పు. సంధ్య, నువ్వు రంగారావు ఫింగర్ ప్రింట్స్ తీ అని రంగారావు పట్టుకున్న చిన్న విజిటింగ్ కార్డ్ సంధ్యకిస్తుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పగించి దివ్య శ్రీ దగ్గరికి వస్తుంది. ఏంటి శ్రీ, నేను మీ శృతియే కదా అని వెటకారంగా అడుగుతుంది దివ్య. ఎస్, శృతి ఈస్ బ్యాక్ అని నవ్వుతుంది శ్రీ. అవును, మొత్తం అందరినీ పంపించి ఈ కీర్తి, గీత, వినయ్, గౌతమ్, కుమార్ని మాత్రం ఎందుకు ఇక్కడే ఉంచావు అని శ్రీ అడుగుతుంది. ఎందుకంటే వీళ్ళు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, అందుకే ఉంచా అని చెప్పి గీతకి, కీర్తికి కాఫీ తీసుకురమ్మని సైగ చేస్తుంది శృతి. కీర్తి, గీత వెనకాలే గౌతమ్, వినయ్ కూడా కిచెన్లోకి వెళ్ళారు. కీర్తి, బావా, నువ్వు చెప్పింది దానికి ఇక్కడ ఉన్నదానికి చాలా తేడా ఉంది. గౌతమ్, అదే నాకు అర్థం కావడం లేదు. అందరూ తన గురించి చెప్పింది నిజమా కాదా అని. వినయ్, అది నిజమో కాదో అన్నయ్య. గీత, అవును బావగారు, దివ్య చాలా సెన్సిటివ్. తనకు బ్లడ్ కనిపిస్తేనే అది భోజనం చేయదు. అలాంటిది మీరు చెప్పినవని ఇది చేస్తుందా? గౌతమ్, అసలు ఏం జరుగుతోందో చూద్దాం. సరే కానీ వాళ్ళకి కాఫీ ఇవ్వండి. గీతా, కీర్తి కాఫీ శృతి వాళ్ళకిచ్చి వాళ్ళు పక్కకి వెళ్ళి నిలబడ్డారు. ఇంతలో శివ రంగారావుని తీసుకొని వచ్చాడు. ఇంకా ఉంది, మరి పాత ఏసీపీ శృతి ఇప్పుడు ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.